నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా క్వాంటమ్ వ్యాలీ టవర్స్ కి పునాది రాయపడింది. అతిరథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యాంతం గొప్పగా సాగింది. రాష్ట్ర భవితకు బలమైన భరోసానిచ్చింది. ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ సహా ఐటీ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భారతదేశ భవిష్యత్తుగా అభివర్ణించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఇది డిజిటల్ సెక్యూరిటీని మరింతగా పెంచుతుంది అన్నారు. వైద్య రంగంలోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగాలు అనేకం ఉన్నాయన్న కేంద్ర మంత్రి, దేశం ఇవాళ పవిత్రమైన అమరావతి నుంచి క్వాంటమ్ జర్నీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. India starts its quantum journey from the holy city of Amravati. That also makes us believe that Andhra Pradesh will be one of the important springboards to India's ascent to the pedestal of Viksit Bharat. అమరావతి ఆంధ్రప్రదేశ్ తో పాటు భారత్ కు కూడా ఇదొక చారిత్రాత్మక రోజన్నారు చంద్రబాబు. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ భవనాలకు మాత్రమే పునాది వేయలేదన్న సీఎం, గ్లోబల్ క్వాంటమ్ రెవల్యూషన్ లో భాగమయ్యే నిపుణుల ఉత్పాదక కేంద్రానికి కూడా పునాది వేసుకుంటున్నామని చెప్పారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలోని క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని చెప్పారు. అందరూ కూడా ఏఐ అడాప్ట్ చేసుకోవాలి, క్వాంటమ్ అనలైజ్ చేయాలి, క్వాంటమ్ ఏఐ ఆల్గరిథమ్స్ రాసే పరిస్థితి మీరు రావాలి. ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోగలిగితే దట్ విల్ బి ది గేమ్ చేంజర్. అమరావతిని ప్రపంచంలో టాప్ 3 క్వాంటమ్ వ్యాలీల్లో ఒకటిగా తీర్చిదిద్దాలి అన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. హైదరాబాద్ ఇండియా ఐటీ రెవల్యూషన్ కు కారణమైతే ఏపీలోని అమరావతి క్వాంటమ్ రెవల్యూషన్ కు కేంద్రంగా మారుతుందని చెప్పారు. అట్టహాసంగా జరిగిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం 15 భాగస్వామ్య సంస్థలతో ఎంఓయూలు కుదరడం విశేషం. అత్యధికంగా క్వాంటమ్ హార్డ్వేర్ అభివృద్ధికి 6 సంస్థలతో అవగాహన ఒప్పందం జరిగింది.